ఫైనల్ స్టోరీ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో న్యూ ఇయర్ వేడుకల వేళ హై అలర్ట్ కొనసాగుతోంది. దోడా కిష్ట్వార్ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి భద్రతా బలగాలు. రెండు గ్రూపులుగా విడిపోయిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆర్మీతో పాటు సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు సోదాల్లో పాల్గొంటున్నాయి. జమ్మూ బస్టాండ్లో అనుమానాస్పద బ్యాగ్ లభించడంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చెల్లైకలా నడుస్తున్నప్పటికీ గడ్డ కట్టే చలిని లెక్క చేయకుండా సైన్యం సర్చ్ ఆపరేషన్ ని ముమ్మరం చేసింది. గతంలో పహల్గామ్ మారణగంటకు పాల్పడిన పాక్ ఉగ్రవాదులు డోడా కిష్ట్వార్ మార్గం ద్వారానే అనంతనాగ్ చేరుకున్నారు. అందుకే ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సైన్యం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మంచు ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా పోస్టులు, బేస్ క్యాంపుల్ని ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల కదలికల్ని, వారు దాక్కున్న స్థావరాల్ని గుర్తించడానికి నిరంతర నిఘా కొనసాగుతోంది. ఉగ్రవాదుల బెదిరింపుల్ని లెక్క చేయకుండా భారీ సంఖ్యలో టూరిస్టులు కశ్మీర్ చేరుకుంటున్నారు. పహల్గామ్లో ఎక్కడ చూసినా టూరిస్టుల సందడి కనిపిస్తోంది. వేలాది మంది టూరిస్టులు పహల్గామ్లో మంచు సీజన్ని ఎంజాయ్ చేస్తున్నారు. గుల్మార్గ్తో సహా పర్యాటక ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. హిమపాతాన్ని ఎంజాయ్ చేయడానికి జనం తరలి వస్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత కశ్మీర్లో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగైంది. పహల్గామ్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ హిలాల్ అహ్మద్ ప్రకారం పహల్గామ్ ఎల్లప్పుడూ పర్యాటకులకు గమ్యస్థానంగా ఉండేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపి, పహల్గామ్ భయంతో టూరిస్టులు రాకపోవడంతో పూర్తిగా స్థానికులు ఉపాధి కోల్పోయిన పరిస్థితిని మొన్నటిదాకా మనం చూసాం. ఇప్పుడు ఇంతమంది రావడాన్ని ఎలా చూడాలి? అండ్ ఇక మన రక్షణ వ్యవస్థ ఇప్పుడు ఎలాంటి భరోసానిస్తుంది? ఎస్, జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలో ప్రస్తుతం ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లను ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. ఇటు ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, అలాగే బీఎస్ఎఫ్ ముమ్మర ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్, కార్డన్ సెర్చ్ ఆపరేషన్ని నిర్వహిస్తున్నాయి. డ్రోన్లు, అలాగే థర్మల్ సెన్సార్లు, హై ఆల్టిట్యూడ్లో కూడా తీవ్రమైన మంచు ఉన్నప్పటికీ కూడా ముమ్మరంగా ఈ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను చేపడుతున్నాయి. రెండు ఉగ్రవాద బృందాలు, ఒక్కో బృందంలో 2 నుంచి 3 ఉగ్రవాదులు ఉన్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ప్రస్తుతం కిష్ట్వార్ జిల్లాలో, అలాగే రాంబాన్, అలాగే ఇటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు న్యూ ఇయర్ సీజన్ కావడంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో జమ్మూ కాశ్మీర్లో ఈ పహల్గామ్ గతంలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి, అలాగే ఇటు గుల్మార్గ్ ప్రాంతానికి మంచు విపరీతంగా పడుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలామంది అక్కడికి చేరుకుంటున్నారు. సో ఈ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగవచ్చు. జమ్మూ రీజన్లో కూడా 30 నుంచి 35 మంది ఉగ్రవాదులు ఉంటారని చెప్పి నిఘా వర్గాలకు సమాచారం రావడం జరిగింది. జైషే మహమ్మద్కి సంబంధించిన కమాండర్స్ సైఫుల్లా, అలాగే ఆదిల్, వీరి కోసం ముమ్మర గాలింపు గతించిన వారం రోజులుగా కొనసాగుతుంది. అలాగే హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించిన ఉగ్రవాదులుగా కూడా ఉన్నట్లుగా అక్కడ కమాండర్ జహంగీర్, అలాగే రియాజ్, అంతేకాకుండా ముద్దసిర్, వీరితో పాటుగా మరికొంతమంది ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతాయి. సో పర్యాటకులకి ఎటువంటి ఆటంకం కలగకుండా, పర్యాటకులకు ఉగ్రవాదుల భయం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ సీజన్ ఎంజాయ్ చేద్దామన్న ఉద్దేశంతో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత చాలామంది అక్కడికి వస్తున్న పరిస్థితి. సో ఎవరికి ఎటువంటి ప్రాణహాని కానీ నష్టం కానీ జరగకుండా ఈ ఉగ్రవాదులను నిర్మూలించేందుకు ముమ్మరంగా ప్రస్తుతం ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి.